హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈ రోజు రెసిపీ పెసరపప్పు చారు. వేసవి కాలంలో చలవ చేస్తుంది. రోజు చేసుకున్నా కానీ టేస్టీగా బాగుంటుంది. పెసరపప్పు చారు కమ్మగా రావాలి అంటే ఈ టిప్స్ పాటించి చూడండి. పెసరపప్పుని ముందు వేయించుకుని ఆ తర్వాత వాష్ చేసుకుని ఉడికించుకోవాలి. రెండవ టిప్, పెసరపప్పుని కుక్కర్లో ఉడికించకుండా గిన్నెలో ఉడికించుకుంటే బాగుంటుంది. పెసరపప్పుని 1-2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పులోకి 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. ఇంకా ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయను కూడా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి. ఈ పెసరపప్పుని కుక్కర్లో ఉడికించుకునే కన్నా మామూలుగా మనం పొయ్యి మీద గిన్నెను పెట్టుకుని ఉడికించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకోవాలి. అంటే మనం ఒక అరకప్పు పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి ఒక 4 కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి విడిగా ఉడికించినప్పుడు నీళ్లు ఎక్కువగా పడతాయి. ఇప్పుడు పప్పు గిన్నెని పక్కన పెట్టుకుని ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఒకసారి చింతపండుని బాగా కడిగేసుకోవాలి. చింతపండులో కొంచెం ఇసుక అవి ఉంటాయి కదండి, బయట ఎండపెడతారు కదా, అందుకని ముందు ఒకసారి కడిగేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొన్ని నీళ్లు వేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి. పెసరపప్పు చారు రెడీ అయ్యేలోపు మనకి ఈ చింతపండు నానిపోతుంది. ఇప్పుడు పెసరపప్పుని పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యిని హై ఫ్లేమ్లో, అంటే కొంచెం నీళ్లు మరిగేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఒక 4-5 నిమిషాలకి మనకి నీళ్లు ఇలా మరుగుతూ ఉంటాయి. అలాగే పప్పు పైన ఇలా నురుగులాగా వస్తుంది. ఆ నురుగుని తీసేసుకోవాలి. ఇదే విధంగా మనకి నురుగు వచ్చినప్పుడు ఇలా తీసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనిలోకి కొన్ని బెండకాయ ముక్కలు వేసుకోవాలి. పెసరపప్పు చారులోకి బెండకాయ ముక్కలు టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదంగా ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాము అంటే నీళ్ళన్నీ మరిగిపోతాయి, మనకి పప్పు ఉడకదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. పెసరపప్పు త్వరగానే ఉడికిపోతుందండి. చూసారు కదా, పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలోకి మనం చింతపండుని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఆ చింతపండుని పులుసు తీసుకుని ఈ పప్పులోకి వేసేసుకోవాలి. పెసరపప్పు చారులోకి మనకి ఎక్కువ పల్చగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఈ చింతపండు పులుసు తీసుకునేటప్పుడు ఫస్ట్ తీసుకున్నప్పుడు కొంచెం చిక్కగా వస్తుంది కదా, తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ నీళ్లు వేసుకుని పల్చగా తీసుకోవాలి. చింతపండు పులుసు అంతా వేసేసిన తర్వాత పప్పు బాగా చిక్కగా అనిపించినట్టయితే ఇంకొన్ని నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెం సేపటికి మనకి ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి. అప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు పట్టిందండి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి. పప్పుచారు ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ దీనిలోకి పోపు కోసం రెడీ చేసుకోవాలి. ఈ పప్పుచారు గిన్నెని వేరే స్టవ్ మీద పెట్టుకుని దీని మీద పోపు రెడీ చేసుకుందాము. పోపు కోసం కొంచెం నూనెని వేడి చేసుకుని నూనె బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు. మనం పప్పుచారు టేస్ట్ చూసినప్పుడు కారం ఎక్కువగా ఉంటే ఎండుమిరపకాయలు తగ్గించి వేసుకోండి. ఇంకా 7-8 వరకు దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇప్పుడు పోపు వేగుతున్నప్పుడు దీనిలోకి పండిన టొమాటో 1 ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా దీనిలోకి ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. టొమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. టొమాటోలు బాగా సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు ఈ పోపుని పప్పుచారులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. పోపు వేసుకున్న తర్వాత పప్పుచారుని ఒక 5 నిమిషాలు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. వేసవి కాలంలో చలవ చేసే కమ్మనైన పప్పుచారు రెడీ అయిపోయిందండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము.